కవితక్క, ఎక్కడున్నావమ్మా? కనబట్టలేదు. ఆ రోజున జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మన జయలలిత గారి ఫ్రెండ్ శశికళ లాగా బ్రహ్మాండమైన వార్నింగ్ ఇచ్చేసావు కదా, ఛాలెంజెస్ చేసావు కదా, ప్రతిజ్ఞ పట్టావు కదా. మరి అలాంటి దానివి ఇప్పుడు మీరు వచ్చి ఏదో చేసేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు అని మేమంతా కూడా ఎంతో ఆస్తి ఎదురు చూస్తున్నామమ్మా. నువ్వేంటి అది ఉలుకు పలుకులు లేకుండా అలా కూర్చున్నావు? నీ స్వభావానికి విరుద్ధం కదా. కేసీఆర్ గారు నిన్ను ఏమైనా బంధిస్తున్నారా? ఎవరు మాట వినాల్సిన పని లేదమ్మా. నీ జీవితం, నీ రాజకీయ ప్రస్థానం, అంతేగాని ఎవరి మాట లొంగిపోకు. రామ్మ, బయటికి రా. పోరాడాలి, గెలవాలి, ప్రజల్లో ఉండాలి. అప్పుడే రాజకీయ నాయకులకి వాళ్ళ చైతన్యం కలుగుతుంది.